వెల్కమ్ బ్యాక్. సినిమాలు, సీరియళ్లు, డ్రగ్స్, చిత్ర విచిత్రమైన బతుకులు. 20 ఏళ్లు రాకముందే కొందరు, 25 ఏళ్లు నిండకుండానే మరికొందరు. చల్లగా 10 కాలాల పాటు సాగాల్సిన పచ్చని జీవితాలు క్షణిక ఆవేశంలో చేసే చిల్లర పనులకు బజారు పాలైపోతున్నాయి. ఎవరో చూడటం లేదని చేసే పనులు చాటుమాటుగా బ్లాక్మెయిల్ దందాలుగా మారుతున్నాయి. అందమైన సినీ ప్రపంచం మీద మోజుపడి కొందరు, అంతే అందమైన బుల్లితెర ప్రపంచాన్ని ఏలేద్దామని ఆశపడే మరికొందరు. వారి అత్యాశను అడ్డదారిలో వాడుకుని సభ్య సమాజంలోని కట్టుబాట్లను, నాగరికతలోని నవ్యతను నవ్వుల పాలు చేస్తున్న వెగటు ప్రపంచం ఒకటి పుట్టుకొచ్చింది. నిండా 25 ఏళ్లు కూడా లేకుండానే పరువు లేని పనులు చేసి వ్యక్తిగత విలువ తీసేసుకుని తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే నయా జమానా పురుడు పోసుకుంది. దీన్ని సరిదిద్దకపోతే రానున్న తరాల ఉనికి ఎలా ఉంటుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. నిండు యవ్వనంలో చదువు వంట పట్టించుకుని 10 మందికి ఉపయోగపడే బాటలో సాగిపోవాల్సిన యూత్ వ్యక్తిత్వాన్ని కోల్పోయి మానమర్యాదలు మంట కలిపేసి కుటుంబ పరువును బజారుకీడ్చి కన్నవారిని తలెత్తుకోకుండా చేసి తామేదో ఘనకీర్తి సాధించినట్టు ఇతరులను భ్రమింపచేస్తూ ఇదిగో నవతరం ఇలా నాగరికత మరిచి నవ్వులు పాలవుతోంది. ఇప్పటికే డ్రగ్స్ విక్రయాల్లో పీకల్లోతు కేసులు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి అనే యువకుడు కొత్త వీడియో చేస్తూ ఇలా దొరికిపోయాడు. అమ్మాయిలతో ప్రైవేట్గా గడుపుతూ రహస్యంగా వీడియోలు తీయటం, ఆ వీడియోలను భద్రంగా ఉంచుకుని వారిని బ్లాక్మెయిల్ చేయటం మస్తాన్కు నిత్యకృత్యంగా మారింది. మానవ రక్తానికి రుచిమరిగిన పెద్ద పులి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా అడవిని వదిలేసి మనుషుల్ని వెతుక్కుంటూ మానవ ప్రపంచంలోకి అడుగుపెట్టిందంట. అచ్చం అలానే ఉంది మస్తాన్ సాయి వ్యవహారం. డ్రగ్స్ పెడ్లర్గా ఇప్పటికే పీకల్లోతు ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న మస్తాన్ ఇక ఆ ఊబిలో శాశ్వతంగా ఉన్నాను అనుకున్నాడో లేక ఈజీ మనీకి దానికన్నా మరో వ్యాపారం ఉండదని తీర్మానించుకున్నాడో మొత్తానికి డ్రగ్స్ అనే మత్తు పదార్థం వలవేసి అనేక మంది యువతుల కాంటాక్ట్స్లోకి వెళ్లాడు. గతంలో లావణ్య, రాజ్ తరుణ్ ఎపిసోడ్లో కీలకంగా మారిన మస్తాన్ సాయి ఇప్పుడు అదే లావణ్య చేతిలో తన చీకటి భాగోతం గుట్టును రట్టు చేసుకున్నాడు. మస్తాన్ సాయి ఫోన్లో కనీసం 200 వీడియోలున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. కాదు 800 మంది యువతుల ప్రైవేట్ వీడియోలున్నాయని, అవి పోలీసులకు చిక్కాయని అంటున్నారు. అంతేకాదు యువతుల ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన యువతులను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో పెద్ద ఎత్తున ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫుటేజ్ మాత్రమే కాకుండా మస్తాన్ సాయి కాల్ డేటా, మెయిల్ ఐడీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేస్, రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక వ్యక్తి మస్తాన్ సాయి. ఈ 2 కేసుల్లోనూ ఈ పేరు ప్రధానంగా వినిపించడంతో మస్తాన్ సాయిని అరెస్టు చేస్తే కేసులు ఓ కొలిక్కొస్తాయని భావించిన ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మస్తాన్ సాయి గుంటూరులోని మస్తానయ్య దర్గాలో తలదాచుకుని ఉన్న విషయం తెలియటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దర్గాకు మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహన్ రావు నిర్వాహకుడిగా ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. మస్తాన్ సాయి విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తూ ఉండగా పోలీసులు దాడులు చేశారు. అప్పట్లో పోలీసుల కళ్లుగప్పి పరారైన మస్తాన్ సాయి అప్పట్నుంచి పరారీలోనే ఉన్నాడు. తాజాగా లావణ్య కంప్లైంట్ చేయటమే కాకుండా మస్తాన్ వీడియో ఫుటేజ్ మొత్తాన్ని పోలీసులకు స్వాధీనం చేయటంతో ఈ బండారంలోని అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి ఇంజనీరింగ్ చదువుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడని పేరెంట్స్ అనుకుంటే ఇతడు మాత్రం చదువు, సంస్కారాలకు తిలోదకాలిచ్చి విలాసాలకు మరిగి అవి తీర్చుకునేందుకు ఈజీ మనీ వేటలో పడి డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ ఆపై డ్రగ్స్ అమ్మకందారుగా అవతారమెత్తాడని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ తరుణంలో కొంతకాలం క్రితం రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసింది. తనతో పాటు ఎంతో మంది అమ్మాయిల నగ్న వీడియోలు దాచుకుని వాటితో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. ఫిర్యాదుతో పాటు మస్తాన్ సాయికి సంబంధించిన ఓ హార్డ్ డిస్క్ను పోలీసులకు అందించింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో లావణ్య కూడా అరెస్ట్ అయింది.
అయితే ఈ డ్రగ్స్ కేసుల్లో ఉన్న మేజర్ తీరిన మరికొందరి ఫోటోలు, వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో రికార్డ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా వందల కొద్దీ వీడియోలను మస్తాన్ సాయి భద్రపరిచాడంట. సెలబ్రిటీల ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతో మంది మహిళలతో ఉన్న కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ వంటివి ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే లావణ్యపై అఘాయిత్యం చేస్తూ ఆ దుష్కృత్యాన్ని కూడా రికార్డ్ చేశాడంట. అయితే ఆ వీడియోలు డిలీట్ చేయాలని అడగటంతోనే లావణ్యపై మస్తాన్ దాడి చేశాడని, అంతేకాకుండా చంపుతానంటూ బెదిరించాడని చెబుతోంది లావణ్య. అది మాత్రమే కాకుండా గతంలో తాను డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయిలను వారు బానిసలుగా మారాక లోబరుచుకుంటున్నట్లు లావణ్య ఆరోపిస్తోంది. ఇక లావణ్యతో ముందుగా ప్రేమలో ఉన్న రాజ్ తరుణ్ ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిందని అప్పట్లో ఆరోపించాడు. అంతేకాదు లావణ్యకు మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉందని కూడా రాజ్ తరుణ్, శేఖర్ భాష ఆరోపించారు. అయితే ఆ ఆరోపణల్ని అప్పట్లో లావణ్య కొట్టిపారేసింది. మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని లావణ్య చెప్పుకొచ్చింది. అయితే మస్తాన్ సాయి, లావణ్య ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా అప్పట్లో లీక్ అయ్యాయి. ఇప్పుడు అదే మస్తాన్ సాయిని లావణ్య స్వయంగా అరెస్ట్ చేయించటం ఈ కథలోని లోతుపాతులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియచేస్తోంది. ఇక వీరంతా చదువుకున్న యువకులే, మంచి పేరున్న కుటుంబాల నుంచి వచ్చినవారే. మస్తాన్ సాయి తండ్రి దర్గా నిర్వాహకుడిగా ఉన్నారు. కానీ వీరు చేస్తున్న పనులు మాత్రం వారి కుటుంబాలను శాశ్వతంగా చీకటి తెరల్లో ముంచేస్తున్నాయని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ ఎఫైర్స్, మ్యారేజెస్ చేసుకుంటేనే తట్టుకోలేని కుటుంబాలు గల సమాజం మనది. అలా పరువు కోసం పాకులాడే సమాజంలో ఇలా వ్యక్తిగత పరువును, కుటుంబ పరువును బజారుకీడుస్తున్న ఉదంతాలు చాప కింద నీరులాగా భయానకంగా సాగిపోతున్నాయి. బయట పడనంతవరకే పరువు, బయటపడిన తర్వాత లేని పరువును ఉన్నట్టుగా ఫీలవుతూ అవసరమైతే ఆత్మహత్య అయినా చేసుకుంటామంటూ బెదిరిస్తూ సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడే మస్తాన్ లాంటి కొత్త తరం యూత్ ఇప్పుడు నాగరిక ప్రపంచంలో తిరుగుతోంది. రక్తానికి మరిగిన మస్తాన్ లాంటి క్రూరమైన పులులు ఎందరో అమాయకులైన, అశక్తులైన అమ్మాయిల పాలిట పెద్ద పుల్లుగా మారిపోతున్నారు. కొత్త ప్రపంచంలో కొత్త పరిచయాల కోసం అల్లాడే అమ్మాయిలకు తెలివిగా, మోసపూరితంగా డ్రగ్స్ అలవాటు చేసి ఇక వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్న నయవంచక గుంపు నగరంలో తిరుగుతోంది. ఇప్పుడు మస్తాన్ బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. కానీ మస్తాన్ ఒక్కడేనా? ఇంకా మస్తాన్కు అన్నల్లాంటివారు, తమ్ముళ్లలాంటివారు ఎందరున్నారు? ఇలాంటి మస్తాన్లను పెంచి పోషిస్తున్న అసలైన శక్తులేవో బయట పడతాయా? నగరంలో మస్తాన్ లాంటి డ్రగ్స్ మృగాళ్లు ఇంకా ఎన్నో తిరుగుతున్నాయి. అమ్మాయిలు జర జాగ్రత్త.